ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు త్రిబుల్ బాతులు నిరసన కార్యక్రమాలు దిగారు. అలైన్మెంట్ మార్చి తమ పొట్టగొట్టారు. బడా కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా అలైన్మెంట్ మార్చి తమ పొలాల మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు వెళ్లేలాగా కాంగ్రెస్ పార్టీలోని కొద్దిమంది పెద్దలు కుట్ర చేశారని కూడా బాధితులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడ కలెక్టర్కి వినతిపత్రం కూడా అందజేయడం జరిగింది. ఇప్పటికైనా సరే అలైన్మెంట్ మార్చాలి, తమకు న్యాయం చేయాలి, లేదంటే మార్కెట్ వాల్యూ ప్రకారం తమ భూములకు రేటు చెల్లించాలని కూడా కొద్ది రోజులుగా త్రిబుల్ బాధితులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. యాదాద్రి కలెక్టరేట్ ముందు దాదాపు 4 గంటల పాటు దీక్ష ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. మరొక విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం వంగపల్లి వద్ద హైదరాబాద్ టు వరంగల్ జాతీయ రహదారిపైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అయి అక్కడ ఉన్నటువంటి ఆర్ఓబి బ్రిడ్జిని ఒక్కసారిగా ఢీకొనడంతో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా భయాందోళనకు గురయ్యారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అయి ఒక్కసారిగా ఆ చువ్వల గుచ్చుకోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా డ్రైవర్ చెప్తా ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో, ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక మరొక విషయానికి వస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో 8వ రోజు ధనుర్మాసోత్సవాలు కన్నుల పండుగ జరుగుతూ ఉన్నాయి. ప్రాతకాలం నుండే గోదాదేవి అమ్మవారికి, ఆండల అమ్మవారికి ప్రవచనం నిర్వహిస్తూ ఉన్నారు. పాశుర పట్టములు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక కుంకుమార్చన పూజలతో పాటు సహస్రనామార్చన పూజలు నిర్వహిస్తూ భక్తుల దర్శనార్థం అమ్మవారిని మాడవీధుల్లో కూడా ఊరేగించడం జరిగింది. గత 8 రోజులుగా యాదాద్రి అంతా కూడా కార్తీక శోభతో ధనుర్మాసోత్సవాలతో అంగరంగ వైభవంగా ఉంది. నెల రోజుల పాటు కూడా ఇదే రకంగా ధనుర్మాసోత్సవాలు జరుగుతాయని, ఈ నెలలోనే వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతాయని కూడా ఆలయ అర్చకులు తెలపడం జరిగింది. ఇక మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. క్రైస్తవులకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. గత ప్రభుత్వంలో క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకునే వాళ్ళం. కేసీఆర్ గారి హయాంలో ప్రతి పండుగ కూడా ప్రాధాన్యత ఇస్తూ పేద క్రైస్తవులకు దుస్తులు కూడా పంపిణీ చేసేవాళ్ళం. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ కానుకలన్నింటినీ కూడా రద్దు చేశారు. దసరా పండుగ బతుకమ్మ చీరల్ని రద్దు చేశారు. అదేవిధంగా రంజాన్ పండుగకు తోఫాను కూడా రద్దు చేశారు. ప్రతి పండుగను కూడా సంతోషంగా జరుపుకోకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుత్సాహపరుస్తుందని కూడా జగదీష్ రెడ్డి ఆరోపణ చేయడం జరిగింది. క్రైస్తవులందరూ కూడా కలిసిమెలిసి ఐక్యతతో, ప్రేమ అనుభవాలతో ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గోదావరికనిలో ఘనంగా కొనసాగాయి. రామగుండం రీజియన్ 1కి సంబంధించినటువంటి సింగరేణి ఆవిర్భావ వేడుకలు గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం రీజియన్ 1 GM లలిత్ కుమార్ పాల్గొని సింగరేణి జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్మికులు, ఉద్యోగులు, కార్మికుల కుటుంబీకులంతా కూడా సింగరేణి గీతాలాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా సింగరేణి పని స్థలాల్లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వివరించే విధంగా ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ను పలువురు చూసి ఆనందించారు. ఈ సందర్భంగా GM లలిత్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి పర్యావరణ హితంగా పర్యావరణాన్ని కాపాడుతూ రక్షణ చర్యలను పాటిస్తూ 90% ఉత్పత్తి సాధిస్తూ దేశంలోనే అన్ని అగ్రగామి సంస్థల్లో ఒకటిగా సింగరేణి పేరు గాంచిందంటూ కూడా ఆయన అన్నారు. ఈ యొక్క గుర్తింపు అంతా కూడా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అధికారులు, సిబ్బంది, కార్మికుల యొక్క సమిష్టి కృషి కారణంగానే సింగరేణి వరుస లాభాలతో దూసుకుపోతూ అందరికీ ఆదర్శంగా నిలిచిందని కూడా ఆయన అన్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం నియోజకవర్గం NTPCకి సంబంధించినటువంటి మాతంగి కాలనీకి చెందినటువంటి కాలనీ వాసులంతా కూడా తెలంగాణ NTPC ప్లాంట్ ద్వారా తమకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. NTPC నుండి వచ్చేటువంటి దుమ్ము ధూళితోటి శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యంతో అనేక రోగాల బారిన పడుతుంటున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. గత 40 ఏళ్ల నుండి కూడా ఇక్కడే ఇల్లు కట్టుకొని నివసిస్తున్నాం. ఇటీవల ప్లాంట్ ఎక్స్పాన్షన్లో భాగంగా మరింత పెరగడంతో భారీ ఎత్తున దుమ్ము ధూళితో పాటుగా శబ్ద కాలుష్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే NTPC సంబంధించినటువంటి NTPC అధికారులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మాకు పునరావాసం కింద ఈ యొక్క ఇండ్లన్నీ కూడా తీసుకొని మాకు మరో చోట నివాసానికి ఇల్లు జాగలు ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అనేక రకాల వాయువులతోటి వెలువడుతున్నటువంటి కాలుష్య కారణంగా క్యాన్సర్ వంటి రోగాలతోటి అనేక మంది కూడా ఇప్పటికి చనిపోయినట్టు కూడా మాతంగి కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన వెంటనే NTPC సంబంధించినటువంటి అధికారులు వెంటనే స్పందించాలి, లేకుంటే మాకు చావే దిక్కంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామానికి చెందినటువంటి రాజమ్మ అనే వృద్ధురాలి యొక్క ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. అయితే రాజమ్మ పనుల నిమిత్తం పొలం పనులకు వెళ్ళి వచ్చేలోపు ఇల్లు అంతా కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ అగ్ని ప్రమాదంలో రాజమ్మకు సంబంధించినటువంటి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు దగ్ధం కాగా ఇంట్లో ఉన్నటువంటి
తులం బంగారముతో పాటుగా 5 తులాల వెండితో పాటుగా ఇటీవల తీసుకొచ్చుకున్నటువంటి ₹1,00,000 లోన్, నగదు డబ్బులు కూడా ఇంట్లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా అగ్నికి ఆహుతి కావడంతో రాజమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి బస్టాండ్ వద్ద ఉన్నటువంటి అమరవీల స్తూపం వద్ద సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు నిరవధిక దీక్ష చేపట్టారు. నేడు 15వ రోజు దీక్ష కొనసాగుతుంది. 15 రోజులు కావస్తున్నా కూడా ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ రాకపోవడం పట్ల వారంతా కూడా ప్రభుత్వం తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి టీ తాగే సమయంలోనే పర్మనెంట్ ఉద్యోగం చేస్తామంటూ హామీ ఇచ్చినటువంటి సీఎం 15 రోజులు గడిచినా కూడా ఇప్పటికీ స్పందించకపోవడం పట్ల దారుణం అంటూ కూడా అదంతా ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మా పెండింగ్ సమస్యను పరిష్కరించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలంటూ అప్పటి వరకు కూడా ఈ యొక్క నిరవధిక దీక్ష కొనసాగిస్తామని వారంతా కూడా చెప్తున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే 14 రోజులుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ అటు విద్యార్థులకు చదువులు అందక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో వినూత్న రీతిలో 14 రోజులుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. అయితే ఈరోజు వంట వార్పుతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి వెంటనే మాకు ఇచ్చినటువంటి హామీలతో పాటు మా డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి మర్రి జంగిరెడ్డి ఇటీవల మరణించడంతో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మర్రి జనార్దన్ రెడ్డి స్వగ్రామానికి వచ్చి వారి స్వగృహంలో మర్రి జంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మర్రి జనార్దన్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఆయనతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, మర్రి జనార్దన్ రెడ్డి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించిన వారిలో ఉన్నారు. మరొక వార్త చూసినట్టయితే కోడేరు మండలం పసుపుల గుట్ట సమీపంలో జొన్నలబొగడ రిజర్వాయర్ సమీపంలో చిరుతపులి సంచరిస్తుందని చెప్పేసి ప్రత్యక్షంగా చూశామని చెప్పేసి కూడా అక్కడి ప్రజలు చెప్తుండడంతో అక్కడి ప్రజలంతా కూడా భయాందోళనకు గురై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ అటవీ శాఖ అధికారులు పరిశీలించి చిరుతపులి అడుగుజాడలు ఇక్కడ ఏం లేవని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు భయాందోళనకు గురై ఇక్కడ గతంలో 20 కుక్కలు సంచరించేవని చెప్పేసి ఇప్పుడు 4 మిగిలాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడంతో ఎంతకైనా మంచిది, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు అక్కడి ప్రజలను చెప్పినటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి తగిన జాగ్రత్తలు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. సింగరేణి సంస్థ 135 వసంతాలు పూర్తి చేసుకుని 136వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సింగరేణి ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి ఏరియాలోని గోలిటి జీఎం కార్యాలయాల్లో సింగరేణి జెండాను ఆవిష్కరించి సింగరేణి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు ఆయా ఏరియాల జీఎంలు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులతో పాటు సింగరేణి కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థులతో కలిసి ధర్నా చేపట్టారు. ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జన్నారం మండలం చింతగూడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. చింతగూడ గ్రామంలో గల సర్వే నెంబర్ 81లో ప్రభుత్వ భూమిని ఇల్లు లేని పేద ప్రజలకు కేటాయించి ఇందిరమ్మ ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలంటూ కలెక్టర్ కుమార్ దీపక్ వినతి పత్రం అందజేశారు. గిరిజనులపై సామాజిక, రాజకీయ, ఆర్థిక, భౌతిక దాడులను నిలిపివేయాలని, గిరిజన చట్టాలను కాలరాస్తున్న పాలకుల కుట్రలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సేవాలాల్ సేన ఆధ్వర్యంలో బెల్లంపల్లికి చేరుకుంది ప్రజా రగ్జోల్ యాత్ర. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు లంబాడా కులస్తులు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం పులికల్ వరి కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అక్రమాల గురించి కలెక్టర్ బిఎం సంతోష్కు అలంపూర్ బీఆర్ఎస్ నాయకులు కుర్వపల్లయ్య ఫిర్యాదు చేశారు. అధికారులు రైతులను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, టోకెన్లు ఇచ్చి 10 రోజులైనా గన్ని బ్యాగులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు
కొమ్ము కాస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో గన్ని బ్యాగులు ఉంచుతున్నారని అలంపూర్ బీఆర్ఎస్ నాయకులు కుర్రపల్లయ్య మండిపడ్డారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లిని గ్రామ పంచాయతీగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేశారు. వనపర్తి గణపురం రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఎన్నో ఏళ్లుగా గ్రామ పంచాయతీ డిమాండ్ను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చడంతో గత 5 ఏళ్లుగా అన్ని రకాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామని గ్రామస్తులు తెలిపారు. గ్రామ పంచాయతీని కొంతమంది రాజకీయ లబ్ధి కోసం మళ్లీ పాత గ్రామంలో కలపాలని చూస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే కొనకల్ మండలం నారాయణపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిందని ఆరోపిస్తూ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు, మదిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొలువు తీరినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి కక్ష సాధింపులకు పాల్పడుతుందని, పేదల ఇళ్లను కూల్చిందని, తెలంగాణ తల్లి విగ్రహాలను మార్పు చేసిందని వారు తప్పుపట్టారు. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 600 హామీలు అమలు చేయకుండా కక్ష సాధింపు చర్యలు, ప్రజల దృష్టిని మరల్చేటువంటి కార్యక్రమాలకే రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దపీట వేస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సింగరేణి డే సందర్భంగా కొత్తగూడెంలో పెద్ద ఎత్తున సింగరేణి సంబరాలు నిర్వహించారు. ప్రకాశం స్టేడియం వరకు సింగరేణి హెడ్ ఆఫీస్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు సింగరేణి రన్ నిర్వహించారు. ఈ రన్ కార్యక్రమాన్ని డైరెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం ప్రకాశం స్టేడియంలో జరిగినటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో సింగరేణి సీఎండీ బలరాం, ఇతర డైరెక్టర్లు, సింగరేణి అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో నిన్న అర్ధరాత్రి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కొద్దిమంది ఆకతాయిలు మద్యం సేవించి ఇతర పదార్థాలు సేవించి కారులో వెళ్తున్నటువంటి ఓ వ్యక్తిని అడ్డగించి ప్రధాన రహదారిపైన 20 నిమిషాల పాటు నానా హంగామా చేసి ఆయన్ను చితకబాదారు. ఆయన కారు అద్దాలు కూడా ధ్వంసం చేసి మోరిలో పడవేసి కొట్టినటువంటి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు కొట్టాల్సి వచ్చింది, అసలు వీరు మద్యం మత్తులో ఉన్నారా, మరి ఈ యువకులంతా కొట్టిన వాళ్ళు ఎక్కడెవరన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. మరి ఆకతాయిల బెడద రోజు రోజుకు జగిత్యాల జిల్లా కేంద్రంలో, జగిత్యాల జిల్లాలో కూడా రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మాదక ద్రవ్యాలు అలాగే ఇతర వాటిపైన ఖచ్చితంగా నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అయితే అంటున్నారు. మరొక వార్త, బతికేపల్లి పెగడపల్లి మండలం బతికేపల్లి గ్రామాన్ని 2గా విభజించే విధంగా చేసే ప్రయత్నం కొనసాగుతుందని, ఈ క్రమంలో ఒకే గ్రామంలో ఒక కులాన్ని వేరు చేసి మరో గ్రామ పంచాయతీగా చేసే ప్రయత్నాన్ని తక్షణమే విరమించుకోవాలి, గ్రామ పంచాయతీలో తీర్మానం లేకుండా ఎలా చేస్తారంటూ కొద్దిమంది గ్రామస్తులు ఇవాళ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఎటువంటి తీర్మానం లేకుండా ఎలా చేస్తారని ఈ సందర్భంగా వారంతా కూడా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మరొక వార్త, కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రములో లడ్డుకు సంబంధించి అలాగే పులిహోరకు సంబంధించి ఉండాల్సిన క్వాంటిటీ కంటే తక్కువ ఉంటుంది, అలాగే నాణ్యత కూడా సరిగా ఉండట్లేదంటూ వచ్చినటువంటి ఒక భక్తుడు ఇవాళ ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆ తూకంలో అంటే 300 గ్రాములు 250 గ్రాములు ఉండాల్సినటువంటి పులిహోర 160 గ్రాములు మాత్రమే తూగుతోంది. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆ భక్తుడు ఈవోకు ఫిర్యాదు చేశాడు. దీనిపైన ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆ ఈవో తెలపడం జరిగింది. మరి కొండగట్టులో నిత్యం ఏదో ఒక ఘటన అయితే కొనసాగుతుంది. పార్కింగ్ విషయంలో కావచ్చు, ఇతరత్ర అంశాల్లో రోజు రోజుకు కొండగట్టు దేవస్థానము వివాదాస్పదం అవుతూనే ఉంది. ఇది జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని అఖిలపక్షం రైతు సంఘాల నేతలు విమర్శించారు. ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కిసాన్ చౌక్లో రైతు విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఉట్నూరులోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సిఆర్టీల సమ్మె 8వ రోజు చేరుకుంది. ఈరోజు
సమ్మె చేస్తున్న సిఆర్టీలకు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అలాగే ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి జాన్సన్ నాయకులు తమ మద్దతును తెలియజేశారు. సిఆర్టీలు గత 8 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వము ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల వీరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సిఆర్టీలకు గత 6 నెలలుగా అందాల్సిన వేతనాలను చెల్లించాలని, అలాగే ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే చనిపోయిన వ్యక్తులకు ప్రమాదవశాత్తు చనిపోయిన సిఆర్టీలకు 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని ఈ సందర్భంగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అలాగే ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ప్రజా ఫిర్యాదుల విభాగంలో రైతులు వినతిపత్రం సమర్పించారు. ఖానాపూర్ మండలం బావాపూర్కు చెందిన రైతులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్కు వినతిపత్రం సమర్పించారు. తమకు రుణమాఫీ కాలేదని, గత 6 నెలలుగా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నామని, 1వ విడత 2వ విడత 3వ విడత 4వ విడతలలో కూడా తమకు రుణమాఫీ జరుగుతుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తామని, అయితే తమ గ్రామంలో మొత్తం 110 మంది రైతులు కుటుంబాలు ఉంటే కేవలం 40 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, మిగతా 70 మంది రైతులకు రుణమాఫీ జరగలేదని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు రుణమాఫీ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు మెదక్లో పర్యటించారు. సిఎస్ఐ చర్చికి సంబంధించిన శతవసంతాల వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి వాళ్లతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మెదక్ కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్నటువంటి సర్వశిక్ష అభియాన్కు సంబంధించిన ఉద్యోగుల శిబిరాన్ని సందర్శించి వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం వాళ్లకు సర్వీసుల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి మీడియా సమావేశంలో ఆయన పాల్గొని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా 6 గ్యారంటీల అమలు విషయంలో రేవంత్ రెడ్డి పూర్తిగా చేతులెత్తేశారని చెప్పారు. ముఖ్యంగా రైతు భరోసా, రుణమాఫీలు ఇప్పటి వరకు కూడా కాలేదని, ముఖ్యంగా దేవుళ్లపై కూడా ఒట్టు వేసి మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఇక సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్నటువంటి సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన ఉద్యోగుల శిబిరాన్ని సందర్శించి వాళ్ళకు మద్దతు ప్రకటించారు. అట్లాగే ఇక ఆందోళన మండలం జోగిపేటకు సంబంధించి జోగిపేటలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మహిళలు గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసినటువంటి పరిస్థితి. గ్రామాల్లో బెల్ట్ షాపులు ఎత్తివేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఇక సంగారెడ్డిలో జరిగినటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన భవనం జరిగినటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. అక్కడ ఆయన వాళ్లకు మద్దతు ప్రకటించారు. విశ్రాంత ఉపాధ్యాయులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. ఇక సిద్దిపేటలో ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఈ సభల్ని ప్రారంభించారు. 2 రోజుల పాటు ఈ సభలు సిద్దిపేటలో జరగబోతున్నాయి. వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సిద్దిపేటకు తరలి వచ్చారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు.